హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. నా పేరు మహేశ్వరి. ఈరోజు మనం హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ గురించి తెలుసుకుందాం. సో హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క సబ్సిడరీ కంపెనీగా ఉంది. ఇది ఒక ఎన్బిఎఫ్సి అనగా 2007 ఇయర్లో ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన ఒక నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. సో వారికి రీటైల్ మరియు బిజినెస్ ఎంటిటీస్ నుండి క్లయింట్స్ ఉన్నారు మరియు ఎఫిషియెంట్గా వారు సేవలను అందిస్తున్నారు. సో వీరి లెండింగ్ అండ్ బీపీఓ సర్వీసెస్ బిజినెస్లో ఉన్నారు వీరు. సో మరోవైపు వారి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డెప్ట్ A1+ రేటింగ్ను కలిగి ఉన్నాయి. సో ఇది కంపెనీ వారు ఇచ్చే డొమైన్లో ఎర్న్డ్ క్వాలిటీ సిగ్నిఫికెన్స్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్. సో ఇంకా వారి సక్సెస్ఫుల్గా 1500 బ్రాంచెస్కు ఎక్స్పాండ్ చేశారు మరియు 24 స్టేట్స్లో ఉనికిని కలిగి ఉన్నారు మరియు 3 యూనియన్ టెరిటరీస్ కూడా కలుపుకొని ఉన్నారు. హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీ యొక్క ఫినాన్షియల్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే, సో ఫినాన్షియల్ ఇయర్ 2018, 2019 అండ్ 2020లో సో టోటల్ అసెట్స్ వచ్చేసి 2018లో 45,446.52 crores, 2019లో 56,540.32 crores, 2020లో 6,07,145 crores. అండ్ టోటల్ రెవెన్యూ వచ్చేసి 2018లో 164.67 crores, 2019లో 294.92 crores, 2020లో 4,083 crores. టోటల్ ఎక్స్పెన్సెస్ కనుక మనం చూసుకుంటే 2018లో 5,591.4 crores, 2019లో 7,075 crores, 2020లో 31,056 crores. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 2018లో 929.38 crores, 2019లో 1,149.81 crores, 2020లో 92,920 crores. సో ఇవి హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీ యొక్క డీటెయిల్స్. సో ఈ కంపెనీ యొక్క ఫుల్ ఐపీఓ డేట్స్ కానీ డీటెయిల్స్ కానీ మనకి ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఈ కంపెనీ యొక్క ఫుల్ ఐపీఓ డేట్స్ అండ్ డీటెయిల్స్ రిలీజ్ అవ్వగానే నేను మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మీరు ఒకవేళ ట్రేడింగ్కి కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుని కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వబడింది. సో ఆ లింక్ ద్వారా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీరు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.